మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 20 నుండి 10 రోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తూ నిరసన చేపడుతున్నట్లు వెల్లడించారు. మహాత్మా గాంధీ పేరును తొలగించి చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. గ్రామీణ ప్రజల కోసం 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని ప్రజల నుండి దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కుట్రకు తెరలేపిందని అన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విబి రామ్జీ చట్టం రద్దు చేసేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. అందులో భాగంగానే ఈరోజు మరి బీజేపీ దిగొచ్చేంత వరకు మరి సికింద్రాబాద్ డీసీసీ ఆధ్వర్యంలో పోరాటం జరుగుతుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి నేను ఈరోజు పిలుపునిస్తున్నా. మన ఒక కాన్స్టిట్యున్సీలో నిరసన ప్రదర్శనలు చేయాలి. మరియు 20 తారీఖు నుంచి 30 తారీఖు వరకు కూడా మరి నిరసన కార్యక్రమాల్లో ఎక్కడైతే బీజేపీ వాళ్ళు ఉంటారో అక్కడ బీజేపీ వాళ్ళని గెరవ్ చేసి నిలదీయాలని మరి కార్యకర్తలని గట్టిగా కోరుతున్నా. మరి ప్రతి ఒక్క ఈ 5 కాన్స్టిట్యున్సీలో కూడా మేము డీసీసీ సికింద్రాబాద్ మరి ఈ డిస్టిక్ లో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా పార్టిసిపేట్ అవుతాం. అందరం కూడా బీజేపీ కార్యకర్తలను కానీ బీజేపీ నాయకులను కానీ మీరు తీసుకున్న డిసిషన్ వల్ల పేద ప్రజలకు ఈ రాష్ట్రంలో నష్టం జరుగుతుంది. కాబట్టి మేము మిమ్మల్ని నిలదీస్తాం. మీరు తప్పకుండా మీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని పోయి మరి చట్టాన్ని మరి మార్చాలి. ఉపాధి హామీ ఇచ్చే చట్టాన్ని మార్చడంలో ఒక రహస్యం ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అంబానీ అడానీ సర్కార్, బీజేపీ సర్కార్ ప్రజల భూముల్ని, గరీబోళ్ళ శ్రమని కార్పొరేట్స్కి, ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి ఇవ్వడంలో ఇది ఒక పార్ట్. ఏ రోజైతే గ్రామీణ ప్రజలుకి అక్కడ ఉపాధి ఉండకుండా ఉంటుందో వాళ్ళు ఆ గ్రామాల్ని వదిలి, వాళ్ళ భూముల్ని వదిలి బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సిటీస్కి రావాల్సి వస్తుంది. మరి ఆ భూములు ఎవరికి వెళ్తాయి? ఈ ప్రశ్నకి ఆన్సర్ మనందరికీ తెలుసు. క్రితం 10 ఏళ్లగా దేశంలో ఎన్నో వనరులు, ఎన్నో రిసోర్సెస్, ప్రత్యేకంగా భూములు ఎవరికి ఇవ్వడం జరిగింది? బీజేపీ సర్కారు కార్పొరేట్స్కి, అంబానీ అడానీస్కి. కాబట్టి ఇది కూడా దాంట్లో ఒక పార్ట్. అందుకనే కాంగ్రెస్ పార్టీ సామాన్య జనులకి హక్కులు ఇచ్చింది. ఉపాధి హామీ ఇచ్చే చట్టాన్ని